కార్పొరేషన్ హై స్కూల్ బాలాజీ నగర్. మరి ఈరోజు మా పాఠశాలలో ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు ఇచ్చేసి మా పాఠశాలలో 2025-26 బ్యాచ్లో ఫస్ట్, సెకండ్, థర్డ్ ఫస్ట్ ప్రైజ్ 10,000 నగదు బహుమతి ఇచ్చారు. అలానే మా కార్పొరేటర్ గారు, మా డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీరామ నాగభూషణ గారు 5,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అలానే థర్డ్ ప్రైజ్ ఆర్ఎస్ ఫ్యాషన్స్ గారు, అలానే ఫస్ట్ ప్రైజ్ పొట్టి వీరరాఘు గారు 10,16 ఇలా ఇవ్వడం జరిగింది. ఇంకను 9th క్లాస్, 8th క్లాస్, 7th క్లాస్లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకు కూడా నగదు బహుమతి ఫ్యామిలీ క్లబ్ వాళ్ళు ఇచ్చున్నారు. అలానే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు పిల్లలు మంచిగా ఫస్ట్ వచ్చిన వాళ్ళందరికీ మంచి బ్యాగ్స్ ఇచ్చున్నారు. ఇదంతా కూడా ఇలాంటి మరి చారిటీ అనేది, ఫ్యామిలీ క్లబ్ చారిటీ అనేది మా పాఠశాలలో నేను చాలా రుణపడి ఉన్నాము. లాస్ట్ ఇయర్ ఫస్ట్గా మా పాఠశాలకు వచ్చేసి వారంతట వారే మా పాఠశాల యొక్క పరిస్థితులను చూసి ఇక్కడ పిల్లలు చాలామంది బిలో పావర్టీకి దిగువన ఉన్న పిల్లలు చాలామంది ఉన్నారు. పాఠశాలకి చాలా నీడ్స్ ఉన్నాయని గుర్తించి లాస్ట్ ఇయర్ 10th క్లాస్ 35 మంది పిల్లలకి మరి స్టడీ చేసి ఇచ్చారు 38,000 పెట్టి. అలానే మా స్కూలు సైకిల్ స్టాండ్, పిల్లలందరూ కొంతమంది సైకిళ్ళ మీద వస్తున్నారు, ఆ పిల్లలు పెట్టుకోవడానికి అవకాశం లేదు కానీ సైకిల్ స్టాండ్ ఏర్పాటు చేశారు 1 lakh పెట్టి. అలా మా పాఠశాలకి ఎంతో తోడ్పాటుతో ఉంది. ఫ్యామిలీ క్లబ్ వాళ్ళకి మరి నిజంగా మా పాఠశాల తరఫున అభినందనలు చెప్తున్నాము, కృతజ్ఞతలు చెప్తున్నాము. అలానే మా పాఠశాల, మా డివిజన్ కార్పొరేటర్ గారైన శ్రీరామ నాగభూషణ గారు మా పాఠశాల వెన్నంటి ఉండి ఏ కార్యక్రమాలకైనా విచ్చేసేసి అన్నీ నేనున్నానని వాళ్ళతో పాటుగా కూడా ప్రైజ్ మనీ ఇవ్వడానికి ముందుకు వచ్చారు. నిజంగా మా పాఠశాల పిల్లలకి ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తున్నందుకు ఫ్యామిలీ క్లబ్ వారికి అభినందన చెప్తున్నాం. ఇంకా ముఖ్యంగా మరి మా పాఠశాలకి రిఫ్రిజిరేటర్ ఈ సంవత్సరము పిల్లలకి చక్కగా మంచినీళ్ళు, హాట్ వాటర్ కానీ కోల్డ్ వాటర్ కానీ తాగడానికి ఒక రిఫ్రిజిరేటర్, అలాగే బెల్లు, టైం సెట్టింగ్ బెల్లు, అవి 2 కలిపి ఒక 20,000 రూపీస్ అమౌంట్ కలిగిన 2 ఇన్స్ట్రుమెంట్స్ కూడా మా పాఠశాలకు ఇచ్చారు. ఇలాంటి సహాయ సహకారాలు అందిస్తారు. మా పాఠశాల ప్రగతిని ఆశిస్తున్నందుకు ముఖ్యంగా ఫ్యామిలీ క్లబ్ మరి అధ్యక్షుడు రాఘవ గారికి, ఆ సభ్యులందరికీ కూడా మా పాఠశాల తరఫున మా ఉపాధ్యాయేతర సిబ్బంది అందరం కూడా కృతజ్ఞతలు.